హైదరాబాద్ లో ఇరిగేషన్ ఏఈ నిఖేష్ కుమార్ ను చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన నిఖేష్ ను 4 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. 500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలున్నాయి. మరోవైపు బినామీ ఆస్తులపై కూడా దర్యాప్తు చేస్తుంది ఏసీబీ. నిన్న నిఖేష్ కు సంబంధించిన లాకర్ ను ఓపెన్ చేసింది. 1.5 కేజీల బంగారు ఆభరణాలతో పాటు కీలక డాక్యుమెంట్లు గుర్తించింది. మరో 16 లాకర్స్ కూడా ఓపెన్ చేయనున్నారు. నిఖేష్ కు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. నిఖేష్ బినామీలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.